మావోయిస్టు పార్టీ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ లో మరణించారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్ లో మావోయిస్టులకి బిగ్ షాక్ తగిలింది. మొత్తంగా ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ లో 6 మావోయిస్టు మరణిస్తే దాంట్లో హిడ్మా సతీమణి ఇద్దరు ఉన్నారు. హిడ్మా అలియాస్ సంతోష్ ఎట్టకెలకి మావోయిస్ట్ ఎన్కౌంటర్ లో ఆయన కూడా మరణించాడు. సో అటు పోలీసుల కుమ్మింగ్ ఆపరేషన్ లో హిడ్మా మరణించిన వార్త ఒక్కసారిగా మావోయిస్ట్ సంఘాల్లో పెద్ద ఎత్తున ఒక కలవరపాటు గురి చేస్తోంది. మావోయిస్ట్ అగ్రనేతగా హిడ్మా ఉన్నారు. గతంలో ఛత్తీస్గఢ్ అడవుల్లో కూడా ఆయన ఉన్నారనేటువంటి సమాచారం తెలుసుకున్న పోలీసులు కుమ్మింగ్ చేస్తూ వెళ్ళిపోగా 3 గ్రామాలు ఒకటైపోయి బాహుబలి సినిమా తరహాలోనే 3 అంచెల భద్రతతో 3 వ్యూహాల నుంచి ఆయన దాడి చేసి పోలీసుల ఆర్మీ అండ్ పోలీసుల పైన దాడి చేసి కొన్ని వందలాది మంది పోలీసుల మరణాలకు కారణమైన హిడ్మాని ఎట్టకేలకి మారేడుమిల్లి అడవుల్లో పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. పోలీసుల కాల్పుల్లో హిడ్మాతో పాటుగా అతని భార్య హేమ కూడా మరణించారు. హిడ్మాపై ₹1,00,00,000 రివార్డు కూడా ఉంది. హిడ్మా భార్య హేమపై ₹50 లక్షల రివార్డు కూడా ఉంది. ఇవాళ ఉదయం అల్లూరు జిల్లా మారేడుమిల్లి టైగర్ జోన్లో ఎన్కౌంటర్లో హిడ్మా మరణించారు. ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మరణిస్తే దాంట్లో హిడ్మా భార్య ఇద్దరు ఉన్నారు. ఏపీ ఛత్తీస్గఢ్ ఒడిశా బార్డర్లో మావోయిస్టులు ఉన్నారని సమాచారంతో మారేడుమిల్లి ఫారెస్ట్ లో పోలీసులు కుమ్మింగ్ ఆపరేషన్ వహిస్తే ఈ కుమ్మింగ్ ఆపరేషన్ లో హిడ్మా మరణించారు. 55 ఏళ్ల వయసున్న హిడ్మా పలు నేర చరిత్రకు సంబంధించి 2010లో 76 మంది జవాన్ల మరణానికి కారణమయ్యాడు. ఏప్రిల్ తాడిమెట్ల దగ్గర జరిగిన ఈ దాడిలో 76 మంది జవాన్లు ఆయన వ్యూహంతో మరణించారు.